తదియ నోము, తదియ గౌరీ వ్రతము, 16 కుడుముల నోము, తర్వాత సువర్ణ గౌరీ వ్రతం అని అంటారు. ఇది వినాయక చవితి కంటే ముందు వచ్చే తదియ రోజు ఈ వ్రతాన్ని ఆచరించుకుంటాము. చేసే వాళ్ళకి తప్పకుండా తెలుస్తుంది. ఇక్కడ 16 కుడుములు, బియ్యం పిండితో తయారు చేసిన కుడుములు, ఆవిరి మీద ఉడకబెట్టిన కుడుములు, తర్వాత పాయసం పెట్టి ఇలా దొప్పలను తయారు చేసి పెట్టుకున్నాను. యాక్చువల్గా అయితే ఆకులతో దొప్పలు తయారు చేసుకోవాలి. ఇక్కడ ఆకులు దొరకలేదు కాబట్టి పేపర్ ప్లేట్లలో అరిటాకు వేసి పెట్టాను. ఇక్కడ 16 పోగులతో 16 ముడులు వేసిన దారాన్ని 16 ఉత్తరేణి ఆకులతో ఈ కంకణాన్ని మనము తయారు చేసుకోవాలండి. ఇలాగ 2 కంకణాలు తయారు చేసుకొని ఒకటి మనము కట్టుకోవాలి, ఒకటి మనకి నోముకు ఎవరైతే ఉంటుందో వాళ్ళు వస్తారు కదా, వాళ్ళకి పసుపు కుంకుమలు పెట్టి వాళ్ళకైతే కట్టాలి. ఇంక ఈ తదియ గౌరీ వ్రతాన్ని ఎలాగ చేసుకున్నాను అనేది ఈ వీడియోలో చూపిస్తున్నానని. ఎందుకంటే ప్రీవియస్ వీడియో చాలా వైరల్ అయింది, చాలా వ్యూస్ వచ్చాయి. తర్వాత ఆ తదియ గౌరీ వ్రతం వీడియోకి 20 మెంబర్స్ సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారు. అందుకోసమే ఈ వ్రతంలో ముఖ్యంగా ఈ వీడియోలో నేను వ్రతాన్ని ఎంత శ్రద్ధగా అమ్మవారి నామాలని చదువుకుంటానో, ఎంత శ్రద్ధగా చేసుకుంటాననేది చూపించడం కోసమే ఈ వీడియో చేస్తున్నానండి. ఇంకా మనము ఈ వ్రతాన్ని ఆచరించేది సౌభాగ్యం కోసము. ఇంకా మనకి సౌభాగ్యవతిగా వర్ధిల్లాలి అని ఉంటుంది కదా, దీర్ఘ సుమంగలిగా వర్ధిల్లడము ఇంకా ప్రతి ఇల్లాలి యొక్క కోరిక. ఇంకా అమ్మవారి అనుగ్రహం, ఆ గౌరీదేవి అనుగ్రహం ఉండడం కోసం అయితే మనము ఈ వ్రతాన్ని చేసుకుంటాము. ఈ వ్రతాన్ని ఎవరైనా ఆచరించవచ్చు అంటే మామూలుగా ఆనవాయితీ ఉన్నవాళ్ళు చేసుకుంటారు తప్పకుండా. ఆనవాయితీ లేకపోయినా కూడా ఆచరించవచ్చు. కానీ ఒక్కసారి మొదలు పెట్టుకుంటే తప్పకుండా మనము ఈ వ్రతాన్ని చేసుకోవాలి. ఏదైనా అంతే, మనకి మనసుతో చేసుకోవాలి అని సంకల్పం చెప్పుకుంటే ఒకసారి మొదలు పెట్టామంటే ఎటువంటి పరిస్థితులు వచ్చినా ఆ వ్రతాన్ని మనము తప్పకుండా ఆచరించాలి. ఇక్కడ నేను తయారు చేసుకుంటున్నానండి. ఈ 2 దొప్పలు కాకుండా మామూలుగా వచ్చిన వాళ్ళకి 5 పోగులతో 5 ఉత్తరేణి ఆకులతో తోరణం తయారు చేసుకొని మనం ఎంతమందికి కావాలంటే అంతమందికి మనము పసుపు కుంకుమలు ఇవ్వచ్చు. ఇంక ఇక్కడ ఇలాగ తయారు చేసుకున్న తర్వాత అయితే నేను పోస్ట్ చేసుకునే విధానము మొత్తము పూర్తిగా ఎలా చేసుకుంటాను అనేది ఈ వీడియోలో వివరించాను. ఇంతకుముందు వీడియో పెట్టానండి, మామూలుగా వాయిస్ ఓవర్ ఇచ్చాను. ఎందుకంటే చాలామంది వ్రతాలు పూజలు చేసుకుంటే ఏదైనా ఆటంకాలు వస్తే భయపడుతూ ఉంటారు. వాటి కోసం డిస్కషన్ చేసిన వీడియో అయితే పెట్టాను. ఇంకా ఎందుకోసం అంటే ప్రతి సంవత్సరము ఈ తదియ గౌరీ వ్రతము వీడియో అయితే కొంచెము మంచి వ్యూస్ వస్తున్నాయి, సబ్స్క్రైబర్స్ వస్తున్నారు. అందుకోసమే అసలు ఇంకా శ్రద్ధగా భక్తిగా ఎలా చేసుకోవాలనేది, నేను ఎలాగ భక్తిగా అమ్మవారిని సేవిస్తాను అనేది ఈ వీడియోలో చూపించడం కోసమే ముఖ్య ఉద్దేశం అదేనన్నమాట. మామూలుగా మనకు మంత్రాలు ఎలా చదువుకోవాలి, అమ్మవారిని ఎలా స్తోత్రం చేసుకోవాలి, మనకి ఎంత అనుగ్రహం, అమ్మవారి అనుగ్రహం రావాలి అంటే మనం ఎలాగ నామాలు చదువుకోవాలనేది ఈ వీడియో ఉంటుంది. ఇంకా గౌరీదేవిగా మనము పసుపు గౌరమ్మని తయారు చేసుకుంటాం కదా, ఉమామహేశ్వర్ల ఫోటో పెట్టుకొని పసుపు గౌరమ్మని తయారు చేసుకొని ఇంకా ఇవి ఏవైతే తయారు చేసుకున్నామో అవి పీట మీద పెట్టుకొని కుంకుమార్చన తప్పకుండా చేసుకోవాలండి. మనం సౌభాగ్యం కోసము మనం ఈ వ్రతాన్ని ఆచరిస్తున్నాం కాబట్టి తమలపాకులలో కుంకుమార్చన చేసుకుంటాను. తర్వాత ముఖ్యంగా అన్యోన్య దాంపత్యం కోసము మనము ఈ తదియ గౌరీ వ్రతం రోజు బియ్యం పిండితో తయారు చేసిన ప్రతిమలు ఏవైతే ఉంటాయో ఆ ప్రతిమలలో 2 వత్తులు వేసి నువ్వుల నూనెతో మనము వెలిగించి పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహము పొందవచ్చు. ఇంకా అన్యోన్య దాంపత్యానికి ప్రతీక పార్వతీ పరమేశ్వరులు. జగత్తులో ఆది దంపతులుగా వర్ధిల్లే ఆ పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహం మనకుంటే మనకి అన్యోన్య దాంపత్యం అనేది సిద్ధిస్తుంది. అన్యోన్య దాంపత్యం కోసం అయితే తప్పకుండా ఈ దీపాలని ఈరోజు వెలిగించుకుంటే పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహం అయితే మనకు కలుగుతుంది. ఇంక ఇది కూడా మామూలుగా మనకి చాగంటి కోటేశ్వరరావు, గరికపాటి వాళ్ళు చెప్పిన వీడియోస్ నేను ఫాలో అవుతాను కాబట్టి ఎలా చేయాలి ఏంటి అనేది కొన్ని సందర్భాలలో కొన్ని పూజలలో కొన్ని మనకి మంచిది చేకూరుస్తాయి. ఇంకా వాటిని అయితే నమ్ముతాను. ఇంకా అలాగే చెప్పిన ఈ పద్ధతిలోనే ఈ పూజను అయితే నేను ఆచరించుకుంటున్నానండి. ఇక్కడ దీపారాధన చేసుకొని మామూలుగా తులసి పూజ చేసుకొని పూజ స్టార్ట్ చేసుకుంటాను. పూజలో ముఖ్యంగా మనకి సులువుగా చేసుకోవచ్చు అండి. మామూలుగా అయ్యగారు అంటే మనము పంతులు గారిని పిలుచుకొని ఎలాగ చేసుకుంటామో అలాగే చక్కగా చేసుకోవచ్చు. ప్రతి పూజను అలాగా ఆచరించుకుంటే చాలా మంచి పాజిటివ్ వైబ్రేషన్స్ అనేటివి వస్తాయండి. ఇంకా ఇలాగ ప్రతి సంవత్సరం ఆచరించి నాకు అన్ని కంఠస్థం నోటితోనే చదువుకుంటాను. ఇంకా ఏ బుక్స్ అయితే ఫాలో అవ్వను.
మామూలుగా ముఖ్యంగా శుక్లం వరదరం విష్ణు శశివర్ణం చతుర్భుజం దగ్గర నుంచి స్టార్ట్ చేసుకొని తర్వాత మనము గంగా మంత్రం చదువుకుంటాము, ఆచమనీయం చేసుకోవాలి, గంగా మంత్రం చదువుకోవాలి. తర్వాత మనం ఏదైతే ప్రతిష్ఠ చేస్తామో మామూలుగా ఇప్పుడు గౌరీ దేవతను ప్రతిష్ఠ చేస్తాం కదా, ఆ గౌరీ దేవతను ఆవాహన చేసుకోవడము, అష్టోత్తర నామావళి, కుంకుమార్చన ఎలా చేసుకుంటాననేది ఈ వీడియోలో ఉంది, తప్పకుండా చూడండి. ఇంకా మీకు చాలా బాగా అనిపిస్తుంది. వీడియో పూర్తి వరకు చూసి మీ అభిప్రాయాలను తెలియచేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఇలాగైతే చక్కగా తులసి పూజ తీసుకున్న తర్వాత అయితే పూజను ప్రారంభించుకుంటాను. వీడియో పూర్తి వరకు చూసి మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ బాక్స్లో తెలియజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా తులసి చూస్తారు కదా, తులసి ముందు జాజు వేసి బియ్యం పిండితో పసుపు కుంకుమలతో ఇలాగైతే అలంకరణ చేసుకున్నాను. ఇంకా పూజ ఎంత శ్రద్ధగా చేసుకుంటే మనకి అంత అనుగ్రహం అనేది కలుగుతుంది. ఆ దేవత అర్చన ముఖ్యము. అంత అనుగ్రహం కలగాలి అంటే అంత శ్రద్ధగా భక్తిగా చేసుకోవాలి. ఆ పాజిటివ్ వైబ్రేషన్స్ చాలా అద్భుతంగా ఉంటాయి. ఆ వైబ్రేషనే మనకి తెలుస్తుంది మనకి అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది అనేది నమ్మకం. నేను అసలు ఎలా చేసుకుంటాను అని ఉంటుంది. తప్పకుండా వీడియో పూర్తి వరకు చూడండి. అనేकदन्तं भक्तानाम् एकदन्तं पास्मह्यं गुरुब्रह्म गुरुविष्णु गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। ओं भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो नः प्रचोदयात्। ओं गंगायै नमः सरस्वती नर्मदा सिन्धु कावेरी कृष्णा समस्त नदीजलमावाहयामि। ओं गंगायै नमः सरस्वती नर्मदा सिन्धु कावेरी कृष्णा समस्त नदीजलमावाहयामि। ओं गंगायै नमः सरस्वती नर्मदा सिन्धु कावेरी कृष्णा समस्त नदीजलमावाहयामि। ओं सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यंबके गौरी नारायणी नमोस्तुते। हरिनारायण जय नारायण लक्ष्मी नारायण नमोस्तुते। ओं श्री गौरी देवताय नमो नमः। ओं गं गौरी नमो नमः। ओं गं गौरी नमो नमः। ओं गं गौरी नमो नमः। श्री गौरी देवताय नमोस्तुते नमोस्तुते नमो नमः। सर्वभूतहिते देवी सर्वसंपत्प्रदायिनी पद्ममालाधरे देवी नारायणी नमोस्तुते। सर्वभूतहिते देवी सर्वसंपत्प्रदायिनी पद्ममालाधरे देवी नारायणी नमोस्तुते। महादेवे च विद्महे विष्णुपत्नी च धीमहि तन्नो लक्ष्मी प्रचोदयात्। नमो नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णु प्रचोदयात्। सर्वभूतहिते देवी सर्वसंपत्प्रदायिनी सर्वभूतहिते देवी सर्वसंपत्प्रदायिनी पद्ममालाधरे देवी नारायणी नमोस्तुते। सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यंबके गौरी नारायणी नमोस्तुते। ओं सर्वभूतहिते देवी सर्वसंपत्प्रदायिनी पद्ममालाधरे देवी नारायणी नमोस्तुते। ओं श्री गौरी देवताय नमो नमः। नमः गणपतये नमो नमः। वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा नमो नमः। नमः गणपतये नमो नमः। ओं गं गणपतये नमो नमः। ओं गं गणपतये नमो नमः। ओं गणपतये नमो नमः। ओं गं गणपतये नमो नमः। ओं श्री महागणपतये नमो नमः। आवाहयामि आसनं समर्पयामि पार्योपाद्यं समर्पयामि अर्घ्योद्यं समर्पयामि मुखे आचमनीयं समर्पयामि गंगाजल स्नानं समर्पयामि शुद्ध आचमनीयं समर्पयामि। शुभं करोति कल्याणम् आरोग्यं सुखसम्पदां शत्रुबुद्धि विनाशाय दीपज्योतिर्नमोस्तुते। ओं श्री गौरी देवताय नमो नमः। श्री गौरी देवताय नमो नमः। श्री गौरी देवताय नमो नमः। ओं गं गौरी देवताय नमो नमः। श्री गौरी देवताय नमो नमः। ओं श्री गौरी देवताय नमो नमः। आवाहयामि आसनं समर्पयामि पार्योपाद्यं समर्पयामि अर्घ्योद्यं समर्पयामि मुखे आचमनीयं समर्पयामि गंगाजल स्नानं समर्पयामि शुद्ध आचमनीयं समर्पयामि। ओं श्री गौरी देवताय नमो नमः। आवाहयामि ओं श्री गौरी देवताय नमो नमः। कुंकुमलेपनं धारयामि। ओं श्री गौरी देवताय नमो नमः। हरिद्वार चन्दनं समर्पयामि अक्षतं समर्पयामि। ओं श्री गौरी देवताय नमः। अक्षतं समर्पयामि। ओं श्री गौरी देवताय नमो नमः। कुंकुमलेपनं धारयामि हरिद्वार चन्दनं धारयामि। ओं श्री गौरी देवताय नमः। अक्षतं समर्पयामि पुष्पं पत्रं समर्पयामि। ओं श्री पुष्पं पत्रं समर्पयामि। ओं गं गौरी नमो नमः। गं गौरी नमो नमः। गं गौरी नमो नमः। ओं गं गौरी देवताय नमो नमः। ओं हर हर महादेव शंभो शंकराय नमः। ईश्वराय नमः। हर हराय नमो नमः। नमः शिवाय नमो नमः। ओं नमः शिवाय नमः। ओं गं गौरी देवताय नमो नमः। श्री गौरी देवताय नमो नमः। श्री गौरी देवताय नमो नमः। श्री गौरी देवताय नमो नमः। ओं श्री गौरी देवताय नमो नमः। श्री गौरी देवताय नमो नमः। श्री गौरी देवताय नमो नमः। ओं श्री गौरी देवताय नमो नमः। श्री गौरी देवताय नमो नमः। श्री गौरी देवताय नमो नमः। ओं श्री मात्रे नमः। ओं श्री गौरी देवताय नमः। श्री गौरी देवताय नमो नमः। ओं श्री गौरी देवताय नमो नमः। श्री गौरी देवताय नमः। तदे गौरी देवताय नमो नमः। श्री तदे गौरी देवताय नमो नमः। श्री तदे गौरी देवताय नमो नमः।
ఓం శ్రీ సాతదే గౌరీ దేవతాయ నమో నమః శ్రీ తదే గౌరీ దేవతాయ నమో నమః ఓం శ్రీ తదే గౌరీ దేవతాయ నమో నమః శ్రీ తదే గౌరీ దేవతాయ నమో నమః శ్రీ తదే గౌరీ దేవతాయ నమో నమః ఓం గం గౌరీ దేవతాయ నమోస్తుతే నమోస్తుతే నమో నమః పుష్పార్చనం సమర్పయామి ఓం శ్రీ గౌరీ దేవతాయ నమో నమః కుంకుమలేపనం ధారయామి హరిద్వారం సమర్పయామి అక్షతం సమర్పయామి ఓం శ్రీ గౌరీ దేవతాయ నమో నమః అక్షతం సమర్పయామి ఓం శ్రీ గౌరీ దేవతాయ నమో నమః పుష్పం పత్రం సమర్పయామి ఓం శ్రీ గౌరీ దేవతాయ నమో నమః ఓం శ్రీ గౌరీ దేవతాయ నమో నమః దీపం దర్శయామి ఓం శ్రీ గౌరీ దేవతాయ నమో నమః దీపం దర్శయామి ఓం శ్రీ గౌరీ దేవతాయ నమో నమః ధూపం ఆగ్రాపయామి ఓం శ్రీ గౌరీ దేవతాయ నమో నమః ధూపం ఆగ్రాపయామి ఓం గం గౌరీ నమో నమః గం గౌరీ నమో నమః గం గౌరీ నమో నమః గం గౌరీ నమో నమః ఓం శ్రీ గౌరీ దేవతాయ నమో నమః శ్రీ గౌరీ దేవతాయ నమో నమః ఓం శ్రీ గౌరీ దేవతాయ నమో నమః 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 ఓం శ్రీ గౌరీ దేవతాయ నమో నమః శ్రీ గౌరీ దేవతాయ నమో నమః శ్రీ గౌరీ దేవతాయ నమో నమః ఓం శ్రీ గౌరీ దేవతాయ నమో నమః ఓం శ్రీ గౌరీ దేవతాయ నమో నమః శ్రీ గౌరీ దేవతాయ నమో నమః శ్రీ గౌరీ దేవతాయ నమో నమః ఓం శ్రీ గౌరీ దేవతాయ నమో నమః శ్రీ గౌరీ దేవతాయ నమో నమః అక్షతం సమర్పయామి శ్రీ గౌరీ దేవతాయ నమో నమః అక్షతం సమర్పయామి సర్వభూత హితే దేవి సర్వసంపత్ప్రదాయిని పద్మమాలాధరి దేవి నారాయణే నమోస్తుతే శ్రీ గౌరీ దేవతాయ నమోస్తుతే నమోస్తుతే నమో నమః ఓం శ్రీ గౌరీ దేవతాయ నమోస్తుతే నమోస్తుతే నమో నమః ఓం శ్రీ గౌరీ దేవతాయ నమో నమః కుంకుమార్చనం సమర్పయామి ఓం శ్రీ గౌరీ దేవతాయ నమో నమః కుంకుమార్చనం సమర్పయామి ఓం శ్రీ మాత్రే నమః 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 ఓం శ్రీ మాత్రే నమః 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 ఓం శ్రీ మాత్రే నమః శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మాత్రే నమః 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 ఓం శ్రీ మాత్రే నమః శ్రీ మాత్రే నమః శ్రీ మాత్రే నమః శ్రీ ఓం శ్రీ మాత్రే నమః 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 ఓం శ్రీ మాత్రే నమః శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మాత్రే నమః శ్రీ మాత్రే నమః శ్రీ మాత్రే నమః శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మాత్రే నమః 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 ఓం శ్రీ మాత్రే నమః 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 ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మాత్రే నమః శ్రీ మాత్రే నమః శ్రీ మాత్రే నమః శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మాత్రే నమః శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మాత్రే నమః 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 ఓం శ్రీ మాత్రే నమః 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 ఓం శ్రీ మాత్రే నమః 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 ఓం శ్రీ మాత్రే నమః 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 ఓం శ్రీ మాత్రే నమః శ్రీ మాత్రే నమః శ్రీ మాత్రే నమః శ్రీ మాత్రే నమః శ్రీ మాత్రే నమో నమః ఓం శ్రీ మాత్రే నమో నమః ఓం అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞానవైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహి చ పార్వతి ఓం నమోస్తుతే నమోస్తుతే నమో నమః ఓం నమోస్తుతే నమోస్తుతే నమః ఓం శ్రీ గౌరీ దేవతాయ నమో నమః 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 ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో పిల్ల పాపలతో దీర్ఘ సుమంగళిగా వర్ధిల్లేలాగా దీవించు తల్లి 60 సంవత్సరాలు నిండు ముత్తైతనం చేసి దీర్ఘ సుమంగళిగా వర్ధిల్లేలాగా దీవించు తల్లి ఎటువంటి కష్టాలు రాకుండా ఎటువంటి ఆపదల నుంచి అయినా మమ్మల్ని ఆపదల నుంచి గట్టెక్కిచ్చేసి మాకు మా సంసారాన్ని చల్లగా ఆయన ఆరోగ్యాలతో వర్ధిల్లేలాగా దీవించు తల్లి ఓం గౌరీ దేవతాయ నమో నమః శ్రీ గౌరీ దేవతాయ నమో నమః నారికేల నైవేద్యం నివేదయామి ఓం నారికేల నైవేద్యం నివేదయామి ఓం
ओम अपानाय स्वाहा उदानाय स्वाहा ज्ञानाय स्वाहा समानाय स्वाहा अपानाय स्वाहा उदानाय स्वाहा ज्ञानाय स्वाहा समानाय स्वाहा। ओम श्री गौरी देवताय नमो नमः। नारिकेल नैवेद्यं निवेदयामि। मध्ये 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 उदकपानीयं समर्पयामि। ओम श्री गौरी देवताय नमो नमः। मध्ये मध्ये उदकपानीयं समर्पयामि। उत्तरापुष्टं समर्पयामि। हस्तं प्रक्षालयामि। पादं प्रक्षालयामि। शुद्ध आचमनीयं समर्पयामि। सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके गौरी नारायणी नमोऽस्तुते। सर्वभूतहिते देवी सर्वसम्पत्प्रदायिनी पद्ममालाधरे देवी नारायणी नमोऽस्तुते। ओम श्री गौरी देवताय नमो नमः। ओम गं गौरिये 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 नमो नमः। ओम गं दुर्गाय नमो नमः। ओम गं गौरिये नमो नमः। ओम गं दुर्गाय नमो नमः। ओम गं गौरिये नमो नमः। ओम गं दुर्गाय नमो नमः। ओम गं गौरिये नमो नमः। ओम गं दुर्गाय नमो नमः। ओम गं गौरिये नमो नमः। ओम गं सर्वभूतहिते देवी सर्वसम्पत्प्रदायिनी पद्ममालाधरे देवी नारायणी नमोऽस्तुते। ओम श्री गौरी देवताय नमो नमः। ओम श्री गौरी देवताय नमो नमः। ओम श्री उमा महेश्वराय नमो नमः। ओम श्री सीतारामोभ्यं नमो नमः। ओम श्री सीतारामोभ्यं नमो नमः। ओम श्री उमा महेश्वराय नमो नमः। ओम श्री उमा महेश्वराय नमो नमः। సుమంగళిగా వర్ధిల్లి సౌభాగ్యవతితో వర్ధిల్లేలాగా దీవించు తల్లి, దీవించు తల్లి. అన్యోన్య దాంపత్యంతో వర్ధిల్లేలాగా దీవించు తల్లి. శ్రీ దుర్గా దేవతాయ నమో నమః. అన్యోన్య దాంపత్యంలో వర్ధిల్లేలాగా దీవించు తల్లి. శ్రీ దుర్గాదేవి నమో నమః. అన్యోన్య దాంపత్యంతో వర్ధిల్లేలాగా దీవించు తల్లి. శ్రీ దుర్గా దేవి నమో నమః. శ్రీ గౌరీ దేవతాయ నమో నమః. శ్రీ గౌరీ దేవతాయ నమో నమః. ఓం శ్రీ గౌరీ దేవతాయ నమో నమః. ఇంకా చూశారు కదా, ప్రతి పూజ ప్రతి వ్రతం ఇలాగ భక్తి శ్రద్ధలతో చేసుకుంటాను. ఇక్కడ ఇంకా బియ్య పిండితో వెలిగించాను చూసారా. పూజ అయిపోయిన తర్వాత ఇంకా ఈ దీపాలను వెలిగించి మనము సంకల్పం చెప్పుకోవాలి. మన కుటుంబము, మనము భార్యాభర్తలుగా అన్యోన్యంగా ఉండాలి అనేది కోరుకోవాలి. కుంకుమార్చన చేసుకున్నాను గౌరీదేవికి. తర్వాత ఇంకా అమ్మవారికి అష్టోత్తర నామావళి ఎలాగ చేసుకున్నానో చూశారు కదా. ఇంక ఇక్కడ ఉన్న ఒక తోరాన్ని నేను కట్టుకొని ఒక తోరాన్ని ఇంకా వచ్చిన ముత్తైదుకు కట్టి ఆశీర్వచనం తీసుకుంటాను. ఇలాగైతే తదియ గౌరీ వ్రతం చేసుకోవడం ద్వారా మనకి సకల సౌభాగ్యాలు సిద్ధిస్తాయి. అన్యోన్య దాంపత్యం అనేది కలుగుతుంది. ఆయుర ఆరోగ్యాలతో కుటుంబంతో వర్ధిల్లి చక్కగా నిండు ముత్తైదుతనంతో వర్ధిల్లుతామండి. ఇంక ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ పసుపు కుంకుమలు ఇచ్చి ఈ తదియ గౌరీ వ్రతాన్ని అయితే చాలా అద్భుతంగా చేసుకున్నాను. వీడియో పూర్తి వరకు చూసిన వాళ్ళకి ఎలాగ అనిపించిందో తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి. కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. వీడియో ముందుగానే చెప్పను ఏదైనా సరే, ఎందుకంటే తప్పకుండా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుంటారని నాకు తెలుసు. అందుకోసమే ఇంకా ఎందుకంటే ఎవరి ఇష్టాలని వాళ్ళు ఇష్టంతో చేసుకుంటే చాలా మంచిది కదా. ఎందుకంటే ఇప్పటి వరకు వచ్చిన వాళ్ళందరూ వాళ్ళకు నచ్చి వచ్చిన వాళ్ళే. ఇంకా వీడియోస్ లేట్ అవుతున్నా ఎలాగున్నా నాకు సపోర్ట్ చేస్తున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉందండి. తప్పకుండా వీడియోని స్కిప్ చేయకుండా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకా గౌరీ దేవత అనుగ్రహము, ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు మీకు కూడా ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి వీడియోతో కలుసుకుందాం. నేను మీ అర్నా సంతోష్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.